హరి ఓం. ఈశావాస్యోపనిషత్ 10వ మంత్రం. అన్యద్దేవాహుర్విద్యయా అన్యాహుర్ అవిద్యయా ఇతి శుశ్రుమధీరాణం ఏనస్తద్విచక్షిరే. అన్యద్దేవాహుర్విద్యయా. ఇంతకుముందు శ్లోకంలో మనకి కేవలం అవిద్యని ఉపాసిస్తే, అంటే కేవలం కర్మలే చేస్తే చీకటిలోకి వెళ్తాడు, కేవలం ఉపాసన చేస్తే ఇంకా చీకటిలోకి వెళ్ళిపోతాడు అని చెప్పారు కదా. ఇక్కడ ఆ చెప్పిన దాన్ని వీళ్ళు ఆ మంత్రంలోనే ఋషి తన మాటకి తనే సపోర్ట్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఎలాగంటే ఇదేదో నా సొంత ఆలోచనని మీకు చెప్పట్లేదు, ఈ విషయం ధీరులు అంటే ఎవరైతే ఈ బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నారో, ఎవరైతే తనలో ఉన్న చిజ్జడ గ్రంథి అన్నీ ఆ ముళ్ళన్నీ విప్పుకున్నారో వాళ్ళు మాకు డీటెయిల్గా చెప్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మేము విన్నాము. అంటే ఆ గురు పరంపర గురించి చెప్తున్నారన్నమాట. అంటే నేను సొంతంగా ఏమీ చెప్పట్లేదు, గురువుల దగ్గర నుంచి, ధీరుల దగ్గర నుంచి ఏదైతే మేము జాగ్రత్తగా విన్నామో, వాళ్ళు ఏదైతే మనకి విపులంగా చెప్పారో ఆ విషయాన్నే నేను తెలియజేస్తున్నాను తప్పితే నా సొంత ఆలోచన ఏమీ లేదు. అంటే కేవలం కర్మ చేసినప్పుడు వచ్చే ఫలితం వేరు, కేవలం ఉపాసన చేస్తే వచ్చే ఫలితం వేరు. అంటే కేవలం శారీరకంగా ఈ ఇహలోకంలో పనులన్నీ చేసేసుకుంటే మనకి శాశ్వత సుఖమేమీ రాదు. అలాగే కేవలం మనోరాజ్యం వల్ల మనం ఏదైనా ఉపాసన చేసేసినా మనకి శాశ్వతమైనటువంటి ఫలితం ఏమీ రాదు. ఎందుకంటే మనం ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. ఆ బ్రహ్మ భువనాన్ లోక పునరావర్తినోర్జున అన్నారు. ఏ లోకానికి వెళ్ళినా ఆ లోకాన్ని నుంచి మళ్ళీ మనం తిరిగి రావాల్సిందే. కాబట్టి ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం లేదా మొదటి చెప్పిన మంత్రం ఏదైతే ఉందో, ఈశావాస్యం ఇదం సర్వం అనే భావన, అనే దృక్పథం, అనే ఎరుక మనకి రాదు. కాబట్టి కేవలం కర్మ వల్ల రాదు, కేవలం ఉపాసన వల్ల రాదు అని మనకి ఎవరు చెప్పారు? ధీరులు చెప్పారు. ధీరులు అంటే ఎవరా ధీరులు? ఎవరైతే తన ఇంద్రియాలని జయించి మనస్సుని, బుద్ధిని రెండింటిని కలిపి ఒకే యూనిట్గా పెట్టి శ్రద్ధగా, సిన్సియర్గా గురుముఖత ఆత్మజ్ఞానం విని ఆ ఆత్మలో స్థిరపడ్డారో, అంటే నేనే ఆ ఆత్మను, నేనే ఆ బ్రహ్మతత్వమును, మనలో ఉన్న నేనుని, అంటే తనలో ఉన్న నేనుని అన్ని కవరింగ్స్లోంచి తీసేసి మనకి చివరికి ఉన్న మన ఐడెంటిటీ, అసలైన ఐడెంటిటీ నేను బ్రహ్మముని అని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళే ధీరులు. అటువంటి వాళ్ళ దగ్గర మేము ఇది విన్నాము అంటున్నారు. ఇక్కడ ఆ ఒక్క బ్రహ్మతత్వం ఏదైతే ఉన్నదో అదే భోక్త భోగ్యం ప్రేరితారం. అంటే ఆ బ్రహ్మతత్వమే జీవుడిలాగా, ఆ బ్రహ్మతత్వమే ప్రకృతిలాగా, ఆ బ్రహ్మతత్వమే ఈశ్వరుడిలాగా యాక్ట్ చేస్తోంది. అది యాక్షన్. మనం
మన దృష్టి అంతా ఎప్పుడూ బహిర్ముఖంగా ఉన్నప్పుడు మనకి ఇది అర్థం అవ్వదు. ఒకే తత్వం అన్ని చోట్ల ఉంది అని. మనం ఎప్పుడైతే అంతర్ముఖత పెంచుకుంటామో, అలాగే మనకి ఋషులు చెప్పిన జ్ఞానం ఏదైతే ఉందో, ఈ ఉపనిషత్ జ్ఞానం శ్రద్ధగా వింటామో, ఆ విన్న దాని మీద మళ్ళీ మనం మననం చేసుకుంటాము. మననం చేసుకున్న దాని మీద మనం నిధిధ్యాసన చేసుకుంటాము. అప్పుడు మనకి ఒక స్థిరత్వం వస్తుంది. ఇప్పుడు శ్వేతాశ్వతరోపనిషత్తులో ఒక మంత్రం, మొదటి అధ్యాయంలో 12వ మంత్రం ఇలా ఉంటుంది. ఏతద్గేయం నిత్యమేవాత్మ సంస్థం నాతః పరం వేదితవ్యం హి కించిత్ భోక్తా భోగ్యం ప్రేరితారం చ మత్వా సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతత్. ఈ ఆత్మయే బ్రహ్మము, ఆత్మలోనే ఆ బ్రహ్మతత్వం ఉన్నది. ఆ బ్రహ్మమే జ్ఞేయము, తెలుసుకోవాల్సింది అదే. ఈ బ్రహ్మతత్వము కంటే గొప్పది ఏది తెలుసుకోవాల్సింది లేదు. భోక్త అంటే జీవుడు, భోగ్య అంటే ప్రకృతి, ఈశ్వరుడు అంటే వాళ్ళిద్దరినీ ప్రేరేపించేవాడు. అంటే ఒక పక్కని ప్రకృతిని బయటికి తీసి ఇంకొక పక్క నుంచి జీవుణ్ణి తీసి ఆ జీవుణ్ణి ప్రేరేపిస్తాడనమాట, నువ్వు ఆ ప్రకృతిలోకి దూరని. అవునా? అలా చేసేవాడే ఈశ్వరుడు. ఈ భోక్త, భోగ్యము, ప్రకృతి, ఈ మూడు ఏదైతే మూడు పేర్లతో మనం పిలుస్తున్నామో, ఆ మూడు వాస్తవంగా మూడు కాదు, అదంతా ఒకే బ్రహ్మతత్వం. ఈ విధంగా తెలుసుకోవాలి అని మనకి శ్వేతాశ్వతరోపనిషత్ చెబుతోంది. అలాగే శ్రీమద్భాగవతంలో 11వ స్కందంలో 16వ అధ్యాయంలో 38వ శ్లోకంలో ఉద్ధవుడికి చెప్తున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నారు. నేనే ఈశ్వరుణ్ణి, నేనే జీవుణ్ణి, నేనే గుణాన్ని, నేనే గుణిని, నేనే అందరిలో ఉన్న ఆత్మని, నేనే అన్ని, నేను తప్ప అసలు ఏ పదార్థం లేనే లేదు అంటున్నారు. ఇప్పుడు చూడండి, శ్వేతాశ్వతరోపనిషత్తులో ఈ మంత్రం, శ్రీమద్ భాగవతంలో కృష్ణుడు చెప్పిన ఈ మాట, తర్వాత ఈ ఈశావాస్యోపనిషత్తులో మొదటి మంత్రం తీసుకుంటే ఏమున్నాయి? ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్. అంటే ఇప్పుడు మనకి ఆ ఈశతత్వం అన్ని వేళలా సిద్ధ వస్తువు రూపంలో ఉన్నది. మనం ఏదో కర్మ చేసి అది పొందవలసినది కాదు, సాధన చేసి పొందవలసిన వస్తువు కాదు. మరి ఇహలోకంలో మనకు ఏదైనా కావాలన్నా, మనం పరలోకాలకి వెళ్ళాలన్నా ఏదో సాధన చేస్తాం, ఆ సాధనలో బిజీ అయిపోతాం. అందుకని మనకి ముండకోపనిషత్ ఏం చెబుతుందంటే, పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్యకృత కృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవాధిగచ్చే శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అంటే పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్. తెలివైన మనిషి ఎప్పుడైనా సరే ఏం చేయాలి? పరీక్ష లోకాన్ అంటే పరీక్షించుకుని, నిరీక్షించుకుని. ఏంటి? పరీక్ష లోకాన్ కర్మచితాన్, కర్మ వల్ల ఏ ఏ లోకాలైతే మనం పొందవచ్చో. పరీక్ష కర్మ అంటే శారీరక, మానసిక, బౌద్ధికంగా మనం ఎలాంటి అమరికల్లో మనల్ని మనం పెట్టుకుని ఏ పని చేసినా సరే ఏవేమైతే మనం పొందవచ్చో అవన్నీ శారీరక, మానసిక, బౌద్ధిక శక్తులన్నింటినీ మనం వాడుకుని ఏ సాధన చేసి ఏ ఏ లోకాలకు వెళ్ళొచ్చో, ఏ ఏ లోకాలు పొందొచ్చో
ఏ ఏ అనుభూతులను పొందొచ్చో వాటన్నింటినీ జాగ్రత్తగా పరీక్షించి పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణం నిర్వేదమాయాత్ అంటే వాటి నుంచి మనం మన ముఖాన్ని తిప్పేసుకోవాలి. ఎందుకని? అవన్నీ మారుతున్నాయి కాబట్టి, ఏది స్థిరంగా ఉండట్లేదు కాబట్టి. జాగ్రత్తలో ఉన్నది స్వప్నంలో ఉండదు, జాగ్రత్త స్వప్నం ఉన్నది సుషుప్తిలో ఉండదు, సుషుప్తిలో లేనిది మళ్ళీ జాగ్రత్తలో స్వప్నంలో కనపడుతుంటాయి. కాబట్టి ఈ 3 అవస్థలలోనూ మనకి సత్య వస్తు లభించదు. సత్యవస్తు ఎవరు? ఆ ఆత్మయే సత్యవస్తు, సాక్షిగా ఉన్నదే సత్యవస్తు. ఆ సాక్షినే నేను. అంటే రితే జ్ఞానాన్న ముక్తి అన్నారు. జ్ఞానం లేనిదే మోక్షం కూడా రాదు. ఎందుకని? ఇక్కడ మనం కర్మ చేసో సాధన చేసో పొందవలసిన తత్వం కాదు ఇది. ఆ బ్రహ్మం యొక్క ఉనికిని మనం మన ఎరుకలోకి తెచ్చుకోవాలి. అదే మన ఎరుకలా ఉంది. కానీ మన దృష్టిలో సృష్టి చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తోంది. దాని మీద మనకున్న అహంకారం వల్ల, మమకారం వల్ల మనం దాన్ని విడిచిపెట్టట్లేదు. కాబట్టే మనకి ఆ ఏకత్వం అనుపశ్యత అనేది రావట్లేదు. ఇక్కడ మనకేం చెప్తున్నారంటే అనేకంలోంచి అంటే అనేకత్వంలో మనకి నేను నాది అనేది మనం ప్లాంట్ చేసి కూర్చుంటే ఆ నేను నాది అని ఎక్కడెక్కడెక్కడెక్కడైతే మనం వ్యాపించేశామో వాటితో సంబంధించిన ఆలోచనలే కదా మన బుర్రలో తిరుగుతూ ఉండేవి. మన బుర్రలో తిరుగుతున్న ప్రతి ఆలోచన వెనుక ఉన్న సాక్షి ఆత్మ బ్రహ్మతత్వమే. మరి నేను ఆ ఆత్మ, నేను ఆ బ్రహ్మస్వరూపం అయినప్పటికీ నాకు ఆ సహజంగా ఉన్న ఆనందం రాకుండా ఈ మనసులో ఉండే ఆలోచన ఏదైతే మనలో తిరుగుతోందో అదే చాలా ముఖ్యం అనిపిస్తోంది. ఇప్పుడు ఈ ఆత్మలోంచే ఈ తలంపులన్నీ పుడుతున్నాయి. తలంపులే దృశ్యాల్లా కనపడుతున్నాయి. కానీ మనకి ఆ దృశ్యాల మీద ఉన్న మోజు వల్ల అహం మమం వదలట్లేదు మనం. అందువల్ల ఏమవుతోంది? మనకి ఆ ఆత్మ యొక్క సహజ ఆనందం ఏదైతే ఉందో అందులో మనం స్థిరంగా ఉండట్లేదు. కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకేం చెప్తున్నారంటే కర్మ వల్ల కానీ ఉపాసన వల్ల కానీ మనం ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోలేము. మరి ఎలా తెలుసుకోవాలి? శ్రవణం వల్ల ఆ ఆత్మ ఏంటి, ఆ బ్రహ్మం ఏంటి, అందులోంచి ఈ ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి ఎలా వస్తున్నాయి, ఈ ఉపనిషత్ జ్ఞానాన్ని మనం జాగ్రత్తగా కనుక మనం విన్నదాన్ని మననం చేసుకుంటే అప్పుడు మనకి మనలో ఉన్న వ్యతిరేక భావాలు లేదా మనలో ఉండే వ్యతిరేక అనుభవాల్ని మనం ఈ జ్ఞానం ద్వారా ఉపశమనం చేసుకున్నప్పుడు అప్పుడు మనకి పర్ఫెక్ట్ అలైన్మెంట్ వచ్చి ఆ బ్రహ్మతత్వాన్ని నేనే అని తెలుసుకుంటాం. అది ఒక అవస్థ కాదు, అది ఒక లోకము కాదు, అది మనం కర్మ వల్ల లేదా సాధన వల్ల పొందే స్థితి కూడా కాదు. ఆ బ్రహ్మతత్వం మనం అయ్యే ఉన్నాం. మనమే ఆ బ్రహ్మతత్వం, నేనే ఆ బ్రహ్మతత్వాన్ని. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి దాన్ని పొందడానికి? దాన్ని పొందడానికి ఏమి చేయక్కర్లేదు. అనవసరంగా ఈ దృశ్యాన్ని పట్టుకుని కూర్చున్నాం కదా, అది దాన్ని వదలాలి. దృశ్యాన్ని పట్టుకుని కూర్చున్నామే, దాన్ని వదలాలి అంతే. భగవంతుడు చెప్తున్నాడు, ఈశ్వరుని నేనే, జీవుడిని నేనే, దృశ్యాన్ని నేనే, ద్రష్టని నేనే, ఆత్మని నేనే, అన్నీ నేనే. భగవంతుడు ఎక్కడైతే నేనే 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 అంటున్నారో మీకు ఒక రహస్యం చెప్పనా? మన ఆత్మ కూడా ఆ దృశ్యం మొత్తంతో తాదాత్మ్యం పెట్టుకుని దాంతో నేనే 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 అనొచ్చు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడైతే నేనే 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 అని అంటారో శివుడు శివగీతలో కూడా నేనే 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 అంటారు. అలాగే అమ్మవారు కూడా దేవి గీతలో నేనే 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 అంటారు. అలాగే ఋషులు కూడా ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందిన ఋషులు కూడా అవన్నీ నేనే 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 అంటారు. ఎందుకని? ఉన్నది ఒకే వస్తువు,
నాలో ఉన్న నేను వేరుగా పెట్టుకుని వేరే కుంపటి పెట్టుకున్నప్పుడు కదా నా గోలంతాను. అది మానేసినప్పుడు నా దృష్టిలో ఆ ఏకత్వం ఎప్పుడైతే వచ్చిందో నేను అనేవాడు ఎక్కడ వేరుగా లేడు. కేవలం ఆ భగవత్తత్వమే ఉన్నది. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజిత మా గృద్ధ కస్య స్విద్ధనం.